వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి మనం ఎండిఎఫ్ డైరీ ఫామ్ ఉన్నాం. ఇక్కడ వచ్చేసి జాఫరాబాదీ బర్రెలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్తున్నారు. మార్నింగే లోడ్ దిగింది. ఇక్కడ ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎంత లీటర్ కెపాసిటీ బర్రెలు ఉన్నాయి, అడ్రస్ ఎక్కడో ఒకసారి తెలుసుకుందాం. भाई एड्रेस क्या है डेयरी फार्म? अत्तापुर पिलर नंबर 122 भरत नगर बिसाइड दरगाह है. ఓకే, అత్తాపూర్ 122 పిల్లర్ నెంబర్ భరత్ నగర్ దర్గా. ఇది ఇక్కడ వచ్చేసినట్టయితే ఎన్ని గేదెలు ఉన్నాయి సార్ తెలుసుకుందాం. भाई कितने भैंस है आपके पास? भाई ये 38 है भाई. वैसे ओके, कितने वेराइटीज है अपने, कौन से ब्रीड्स है? जाफरी एक है और एक मुर्रा एक है भाई. जाफरी कितने है भाई? जाफरी है 18 है भाई. 18 है. ఓకే, ఇక్కడ చూసినట్టయితే 18 జాఫరాబాదీ గేదెలు ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, 8 అయితే వేరే గేదెలు ఉన్నాయని చెప్తున్నారు. कितने लीटर कैपेसिटी है भाई जाफराबादी? 20 लीटर्स की कैपेसिटी है भाई. अभी तो लीटर्स कैपेसिटी है. ओके, ये లోడ్ కబ్ ఆయా? प्रेजेंट सुबह आया भाई, सुबह 5 बजे आया. ఓకే, మార్నింగ్ అయితే లోడ్ దిగిందని చెప్తున్నారు. 20 लीटर कैपेसिटी గేదెలు ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, అవి अपने पास गाभन में मिलते? हाँ भाई, गाभन भी मिलते. సుడి గేదెలు కూడా దొరుకుతాయని చెప్తున్నారు. సుడి గేదెలు కూడా దొరుకుతాయి. ఇక్కడ చూసినట్టయితే కొన్ని గేదెలు కూడా బయటికి ఇప్పి చూద్దాం మనం. ఓకే, అడ్రస్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను. అత్తాపూర్ 122 పిల్లర్ భరత్ నగర్ దర్గా. ఇది స్క్రీన్ మీద నెంబర్ కూడా మెన్షన్ చేస్తాం. వాళ్ళకి కాల్ చేసి లొకేషన్ ద్వారా కూడా డైరీ ఫామ్కి అయితే విజిట్ చేయవచ్చు. మీరు చాలామంది కస్టమర్ కూడా వస్తున్నారు చూసినట్టయితే. మొత్తం ఒకసారి గేదెలు అయితే డైరీ ఫామ్లో అయితే చూద్దాం. ఇంకోటి కొన్ని గేదెలు కూడా బయటికి ఇప్పి చూపిద్దాం మనం. ఇటు చూసినట్టయితే మార్నింగే లోడ్ దిగిందని చెప్తున్నారు. మొత్తం జాఫరాబాదీ గేదెలు. ఇటు చూసినట్టే కస్టమర్లు కూడా చాలామంది డైరీ ఫామ్కి విజిట్ చేస్తున్నారు గేదెలు కొనడానికి. అన్నీ చూసుకోవచ్చు, అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మనం. ఈ గేదె చూడండి, అడ్డర్ చూడవచ్చు మనం. అన్నీ కూడా జాఫరాబాదీ గేదెలు కూడా హెవీ సైజులో ఉన్నాయి. అడ్డర్ సైజ్ చూసుకోవచ్చు మనం. గేదె కొన్న వాళ్ళు కూడా పాలు కూడా చూసుకుంటున్నారు ఇక్కడ. ఇవన్నీ కూడా సుడి గేదెలు ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఇక్కడ చూసినట్టయితే ఇటు మొత్తం సుడి గేదెలు ఉన్నాయి, ఇటు మొత్తం జాఫరాబాదీ మిల్కింగ్ గేదెలు ఉన్నాయి. कितने लीटर कैपेसिटी के भैंसा हैं? ये 20 लीटर कैपेसिटी के भैंसा हैं भाई. अभी चालू दूध तो 12 लीटर दूध है भैंस का. नहीं 12 लीटर दूध है, 2 टाइम का. చూసినట్టయితే 12 లీటర్లు ప్రజెంట్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సైజ్ చూసుకోవచ్చు గేదెలు ఒకసారి. ఇవి సైజ్ ఉంది గేదెలు అయితే మొత్తం. भाई आगे लेके जाओ. जान दो. చూసినట్టయితే జాఫరాబాదీ గేదె. అడ్డర్ సైజ్ చూసుకోవచ్చు. ఫుల్ సైజ్ అడ్డర్ ఉంది. ఇంకో గేదె చూసినట్టయితే ఈ గేదె చూడవచ్చు మనం. చాందీ ఉంది మొత్తం. 4 కాళ్ళు తెల్లగా ఉంటాయి మొత్తం. దీని సైజ్ అడ్డర్ సైజ్ చూసుకోవచ్చు. अभी क्या है भाई, अपने पास गावाना भी मिलते, सुड़ी गेदल दुखते हैं? दुखते हैं ना. कितने महीने से रहते अपने गाभन के पैसे? कितने महीने के? 4 महीने से 7 महीने तक है ना. ఓకే, చూసినట్టయితే సుడి గేదెలు కూడా ఉన్నాయి. 4 నెలల నుంచి 7 నెలలు 8 నెలల దాకా ఉంటాయని చెప్తున్నారు. మిల్కింగ్ జాఫరాబాదీ గేదెలు కూడా ఉన్నాయి, సుడి గేదెలు కూడా ఉన్నాయి. ఇక్కడ ముర్రా అయితే మళ్ళీ ఒకసారి అడ్రస్ ఒకసారి తెలుసుకుందాం. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 122 భరత్ నగర్ దర్గా. వీళ్ళ నెంబర్ డిస్ప్లే పైన కూడా ఉంటాయి. కాల్ చేసి తెలుసుకోవచ్చు. లొకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు.
చూసినట్టయితే మిల్కింగ్ యానిమల్స్ కూడా ఉన్నాయి, సుడి గేదెలు కూడా ఉన్నాయి, అన్ని హెవీ సైజ్ జాఫరాబాదీ గేదెలు కూడా ఉన్నాయి. भाई अपने पास भैंसा खरीदो गारंटी क्या देते? गारंटी नहीं है, वही 4 टाइम या डेयरी पे देख के दूध लेके आ सकते हैं भैंस को. ఓకే, వీళ్ళ దగ్గర గేదెలు కొంటే గ్యారంటీ ఏం అడిగాము మనము. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడనే గేదెలు కొన్ని 4 పూటలు చెక్ చేసుకొని తీసుకెళ్ళమని చెప్తున్నారు. ఒకసారి రేట్ విషయం కూడా తెలుసుకున్నాం. भाई आपके पास रेट क्या है भैंसों का? अपने पास 130 से लेके 160 170 तक है वही रेट. कितने लीटर कैपेसिटी से कितने लीटर तक? ये 12 लीटर से लेके 16-17 लीटर तक दूध देती है वही कैपेसिटी. 12 నుంచి 16-17 లీటర్ వరకు ఇస్తారని చెప్తున్నారు. 1,30,000 పైనే గేదె ఉంటుందని చెప్తున్నారు. 1,30,000 పైనే. ఇక చూసినట్టయితే వీళ్ళ దగ్గర గ్యారంటీ ఏమంటున్నారు అంటే 4 పూటలైనా సరే ఇక్కడనే చెక్ చేసుకోమని చెప్తున్నారు. మరి మీరు అంతా చెక్ చేసుకొని గేదెలు కొనండి, గ్యారంటీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది बहुत बड़ा तो आया. अस्सलाम वालेकुम.